వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పునుగులు అయితే చేశానండి. ఈ పునుగులు ఇడ్లీ పిండితోనే చేశాను. ఇడ్లీ ఏ పిండితో అయితే వేసుకుంటాం అదే పిండితోటి ఇడ్లీ పిండి ఒక కప్పుడు తీసుకున్నాను. అందులోకి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకున్నానండి. ఇడ్లీ పిండిలోకి 3 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకున్నానండి. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, లైట్గా అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసానండి. ఈ పునుగులు అనేది చాలా బాగుంటాయండి. చట్నీ అవసరం లేదు. ఉత్తి నోటును కూడా ఉత్తి తినేయచ్చు, తినేసి టీ తాగొచ్చండి. అంటే నేను అల్లం పచ్చడి చేశాను కానీ నేనైతే ఉత్తినే తిన్నానండి. ఉత్తినే తిని టీ తాగాను. చట్నీ అవసరం లేదు అసలు నన్ను అడిగితే. చాలా బాగుంటాయి. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత ఎమ్మట అయితే గట్టి పెట్టి కదపకూడదండి, విడిపోతాయి. కొంచెం సేపు అలా వేగనివ్వాలి కింద. ఇప్పుడు ఎర్రగా వచ్చిన తర్వాత జాయిగా అంటుకోకుండా కదపాలండి, లేదంటే అంటుకుపోయి విడిపోతాయి. చూసారా కలర్ చక్కగా వచ్చినాయి. మనం అవి వేగే వరకు కూడా కదపకూడదండి, గట్టి పెట్టి. బూరుల్లా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇందులోకి నాకు తెలిసి చట్నీ అవసరం లేదు. నేనైతే ఉత్తనే తిన్నాను, ఉత్తనే తిని టీ తాగాను. పైకి చూడటానికి బూరుల్లా ఉన్నాయి కదా, బూర్లు అయితే కాదండి, ఇవి పునుగులు. ఈ వేగుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇదిగండి, మీరు అనుకోవచ్చు పైన కలర్ వచ్చేసింది, లోపల వేగిందని. అవి కూడా తుంచి చూపిస్తాను చూడండి. టేస్టీ కదండి, చక్కగా ఉడుకుతాయి, చాలా బాగుంటాయండి. నాకైతే బాగా నచ్చినాయి. మా ఇంట్లో నేను రెగ్యులర్గా ఏ విధంగా అయితే మేము వండుకు తింటామో అదే విధంగా మీకు నేను చేసి చూపిస్తున్నాను. తలకు 4 తిని టీ అయితే తాగాము. అలాగే మా ఆయనగారు అయితే తాడేపల్లి గుడి వెళ్ళారండి. వెళ్ళి పని మీద వెళ్ళారు. వత్త కర్బూజా కాయలు అయితే తీసుకొచ్చారు. నాకు ఈ కర్బూజా కాయలు జ్యూస్ కంటే ఇలాగా చక్కగా ముక్కలు కోసి పంచదార వేసుకుని తినడం అంటేనే ఇష్టం. అలాగే 2 కాయలు కోసి అందరం తలకొక్కుతా తిన్నామండి, పంచదార వేసుకుని. అలాగే ఇంట్లో కూడా కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారు. ప్లాస్కో అండి. ప్లాస్కోలో నిజంగా టీ కాసిపోతే ఒక రోజంతమానం అలాగే ఉంటుంది వేడి. ముందైతే ఇందులోకి హాట్ వాటర్ కాసేసి ఒక రోజంతా పోసేసి మూత పెట్టి ఉంచానండి. అలా పోస్తే మనకి వీట్ అనేది తగ్గదంట. అందుకని కొత్త ప్లాస్కో మనం మొదటిసారి టీ పోయకుండా వేడి నీళ్ళు కాసి ఒక రోజంతా అందులో పోసేసి ఒక రోజు అలా ఉంచేసానండి. తెల్లారే ఆ నీళ్ళు వంపి టీ పోసాను. టీ అయితే ఒక రోజంతా వేడిగా ఉంటుంది. అలాగే ఇంకో వస్తువు కూడా తీసుకొచ్చారండి, అదేంటో చూసేయండి. అర్థమైపోయింది కదా, హాట్ బాక్స్ కూడా తీసుకొచ్చారండి. హాట్ బాక్స్ ఏంటంటే మనం కర్రీ వండుకున్న వేడి చల్లారకుండా ఉండడానికి మనం మిగిలిన కూర ఇందులోకి తీసేసుకొచ్చండి. ఇప్పుడు మనం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటాం కాబట్టి వంట అయ్యేటప్పటికి ఆకలేసి ముద్ద అన్నం తినేస్తాం. మగవాళ్ళు బయటికి వెళ్ళారు అనుకో, అలా వేడివేడిగా కావాలి కదా, రైస్ కానీ కూర కానీ టిఫిన్ కానీ మనం ఇందులో పెట్టేస్తే చాలా వేడిగా ఉంటుందండి.
హాట్ బాక్స్ అయితే పెద్దదేనండి ఇది. అలాగే నేను మీషో యాప్లో ఒకటి బుక్ చేశానండి. ఇదైతే మాకు చాలా అవసరం పడింది. గోడకు అంటించేదండి. చూసారా డిజైన్ బాగుంది కదా, ఫ్లవర్ అది ఫ్లవర్ అంటే ఎలా ఉందంటే మనం ఏదో అలా ప్రింటింగ్ అక్కడ వేసినట్టే ఉంది. నిజంగానే బాగుంది, మా పిల్లలు సెలెక్ట్ చేశారు. కాస్ట్ తక్కువే పడింది, సీట్లు కూడా 6, 5 వచ్చినాయండి. ఒక షీట్ తీసాను కదా, రెండు, 3, 4 ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీంతో నాకు అవసరం ఎందుకు పడిందంటే గ్రైండర్ ఒకటి బిగించామండి. గ్రైండర్ ఉంది, చానాలు వాడలేదు, పక్కన పెట్టాం. దాంతో అవసరం వచ్చింది ఇప్పుడు. అందుకని గ్రైండర్ పప్పులు అవి వేస్తుంటే చట్నీ పప్పు అనగా గోడ అంతా కొట్టేస్తుందండి, మొత్తం గోడ నాశనం అయిపోతుంది. అందుకని ఇలా అంటించామండి. గ్రైండర్ పక్కన అంతా చట్నీ అది చిమ్మేస్తుందని ఇలా అంటించాము. మనకి మిక్సీ దగ్గర కూడా ఇలా అంటించుకోవచ్చండి. మనకి చక్కగా చాలా బాగుందండి. ఇప్పుడైతే ఏదైనా పిండి పడినా ఏం పడినా కొంచెం తడికలా తిట్టి తుడిసేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇదిగండి ఇలా అంటించాం. నచ్చినట్టయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకెంతో మోటివేషన్గా ఉంటుంది, మా వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుందని. ఈరోజు వీడియో అయితే ఇదండి.